విజయవాడ నుంచి మాడారు. అది గవర్నమెంట్ అనేది. నేను ముందే చెప్పా పోలీసుకి, అధికారం శాస్త్రం కాదు, మీరు వన్ సైడ్ పోతున్నారు, దెబ్బతింటారని. వినలే. ముందే వైసీపీ కార్యకర్తలు చెప్పా, అనవసరంగా మా పార్టీ జోలికి వస్తున్నారు, మంచిది కాదు, అధికారం శాస్త్రం కాదు చెప్పా. వినలే. అయితే నెల్లూరుకు ఒక గర్వకారణం, రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో 3 సంవత్సరాల్లో ఉద్యమాలు స్టార్ట్ అయితే నెల్లూరులో మాత్రం 3వ రోజే ఉద్యమం స్టార్ట్ అయింది. 3వ రోజే. 10 రోజుల్లో ఎప్పుడైనా ఒక ప్రభుత్వం వచ్చినప్పుడు, కొత్తగా ఇల్లు కట్టినప్పుడు ఆ ఇంటికి అరటి చెట్లు కడతారు, ఆ ఇంటికి గోమాతను తెస్తారు, రకరకాల ఏ మతం చేసుకోవాలంటే ఆ మతం పూజలు చేసుకుంటారు, ప్రార్థనలు చేసుకుంటారు. మరి నువ్వు వచ్చిన 10 రోజుల్లోనే ఒక ప్రజావేదిక కూల్చేసావు. ప్రజావేదిక కూల్చాల్సిన అవసరం లేదు, నువ్వు ఒక పిచ్చోడివి, అది ప్రజలు తెలుసుకున్నారు. ఆ రోజు చంద్రబాబు ఇది కరెక్ట్ కాదని స్టేట్మెంట్ ఇస్తే వందలాది మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నిన్ను అట్ట చేస్తాం ఇట్ట చేస్తామని ఇచ్చారు. రాష్ట్రంలో ఒక్కరు మాట్లాడలే. నేను మాట్లాడాను. చంద్రబాబుకి ఏమైనా జరిగితే పెన్నా నదిలో పారేది నీళ్లు కాదు, రక్తం అని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అదే మాట చంద్రబాబు నాయుడు వయ్యావల కేశవతానే సందర్భం నాకు గుర్తుంది. చూడవయా, ఎంతోమంది మంత్రులు చేశాను, ఎంతోమంది ఎమ్మెల్యేలు చేశాను, నెల్లూరు నుంచి శ్రీనివాడు తప్ప ఎవరు స్టేట్మెంట్ ఇవ్వలేదు. చూడండి, నేను నిజంగా ఆ ఘనత నాది కాదు, నా తోటి ఉండే కార్యకర్తలు అందరిది కూడా. వాళ్ళని చూసుకునే ధైర్యం నాకు. అదే రకంగా 3 నెలల్లో వెంకటేశ్వరపురంలో వాళ్ళు చేయలేదని చెప్పి అనిల్ కక్షతో, కొంతమంది మన పార్టీలో ఇక్కడ వచ్చున్నారులేండి, వాళ్ళు కక్షతో వాళ్ళు ఇల్లు పగల కొడుతుంటే ఫస్ట్ రోజు ఆపాం. 2వ రోజు ప్రకాశం జిల్లా నుంచి పోలీసుని తీసుకొచ్చి 600 మందిని బట్టి ఎక్కడో నాడు అవసరం చేసి ఆ ఇల్లు పగలగొట్టారు. నేను తప్పించుకొని స్కూటర్ ఎక్కి సెంటర్ దాకపోతే 600 మంది పోలీసులను ముట్టడిచ్చారు. ఒకటే చెప్పాను ఆ రోజు, మీసం మెలేసి 3 ఏళ్ల రాజకీయాల్లో ముఖ్యమంత్రి కాబోతున్నాడు చంద్రబాబు, మీ అంతు చూస్తాం బాధ్యత్ అని మాట్లాడింది ఈ రాష్ట్రంలో నేను ఒక్కడినే. చంద్రబాబు ఆ రోజు అభినందించాడు లోకేష్, బాలకృష్ణ. నీ నెల్లూరు నుంచే స్టార్ట్ అవుతుంది ఉద్యమం, బ్రహ్మాండం చేశావు, యువర్ ఏ బికమ్ ఏ లీడర్ అంటూ పోయింది. ఈ రోజుకి నేను మర్చిపోలేదు. 25 టెలికాన్ఫరెన్స్లో కరోనాలో కానీ దేంట్లో కూడా శ్రీనివాసుని చూసి నేర్చుకోండి మీరందరూ. 174 మంది అతను ఎలా చేస్తున్నాడు, అతను కేసులు భయపడ్డంలా, కరోనాకి లక్షలు ఖర్చు పెడుతున్నాడు, అతను ఎమ్మెల్యే కాలే, మంత్రులు ఏం చేస్తున్నారు మీరు అని అనేక సందర్భాల్లో ఆయన అనటం జరిగింది. నాలో ఉంది ఒకటే, పదవి కాదు, పల్లకి మోసే అలవాటు, నాకు రథం లాగే అలవాటు. అంతేకాని ఏదో పదవస్థం చేయలే, నా పార్టీని నేను రక్షించుకోవాలి. ఇది నందమూరి ఎన్టీ రామారావు గారు ఒక దైవం స్థాపించిన పార్టీ, ఈ పార్టీని రక్షించుకోవాలి. ఆయన వారసుడు బాలకృష్ణ గారు, రాజకీయంగా వచ్చిన వారసుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ పార్టీని రక్షించుకోవాలని మా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పెట్టాం.